ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నేను నీ వేళ నాశనము చేసుకుందువు. ప్రసంగి గ్రంథము 7:16. జ్ఞానం ఎక్కువై నాశనాన్ని తెచ్చుకున్నవాడు చెప్తున్నాడు, అధికంగా నీతిమంతుడివై ఉండొద్దు, అధికంగా జ్ఞానవి కావద్దు. ఎందుకంటే అధికం అనేది చాలా ప్రమాదకరము, నిన్ను నాశనం చేస్తుంది అని. నిజమే, అన్నీ నాకే బాగా తెలుసు అనుకుని చేసిన పనులకు వచ్చిన పర్యవసానం మన జీవితాలలో మనం అనుభవించిన వారమే. జ్ఞానం ఎక్కువైతే దేవుడు గుర్తురాడు, గుర్తొచ్చినా లెక్క చేయము. అందుకేనేమో భక్తుడు చెప్తున్నాడు, అధికంగా వద్దు, మితముగా ఉండు అని. దేవుణ్ణి విడిచిపెడితే, దేవుణ్ణి లెక్క చేయడం మానేస్తే ఇశ్రాయేలీయుల గతి ఏమైందో గుర్తులేదా? సొలొమోను, సంసోను వారి కండబలము, బుద్ధిబలము మీద ఆధారపడి ఎలా నాశనం అయ్యారో తెలుసు కదా. జాగ్రత్త. మన జీవితంలో ఏదైనా అధికంగా ఉందంటే అది కేవలం దేవునిపై మనకుండే ప్రేమే అయి ఉండాలి తప్ప మరింకేదీ కాదు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.